నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఈరోజు ఉన్న గెస్ట్ కొండవీటి జ్యోతిర్మయ్య గారు ఉన్నారు. మరి అమ్మతోనైతే మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే తల్లి. అసలుకి చాలా రోజులుగా మీ ప్రవచనాలు కానీ అసలుకి మీరు అన్నమయ్య గురించి ఇంకా వెంకటేశ్వర స్వామి గురించి ఎప్పుడు వారి లీలలోనే ఉంటారు, వారి మహిమలు ఎప్పుడు వారి ప్రవచనాలు వింటూనే ఉంటారని కూడా మేము చాలా ఇంటర్వ్యూస్లో చూసాము. మీ ఇంటర్వ్యూ కోసం మేము ఇక్కడికి వచ్చాము. అమ్మ ఇప్పుడైతే ఇప్పుడున్న కాలంలో అంటే ఎవరైనా సరే ప్రస్తుత కాలంలో భక్తి అనేది తక్కువ అవుతుందని కూడా అంటున్నారు. కొంచెం ఇంకా గుడిలలో చూస్తున్నైతే జనాలు ఎక్కడైనా ఉన్నారు. అసలు భక్తి మార్గం అంటే ఏంటమ్మా? మనం భక్తి అనే మాటని ఒక రిచువల్ ప్రాసెస్లో, ఒక గుడికి వెళ్ళటంలో లేదా స్వామివారి దర్శనం చేసుకోవటంలో అనుకుంటున్నాం. అంటే చాలా చిన్నదైనటువంటి అర్థంగా భక్తిని తీసుకుంటున్నాం. కానీ ఇది చాలా గొప్పదైనటువంటి అర్థం. పరమ ప్రేమగా మెసలటం. అది గుడికి వెళ్తే మాత్రమేనా గుడిలో సంఖ్యలు పెరుగుతున్నాయి కాబట్టి భక్తి పెరిగిందనే దాన్ని మనం కౌంట్ చేద్దామా అనేది ఒక పొరపాటైనటువంటి పద్ధతి. గుడికి వెళ్ళడం చాలా మంచిదే, కాదనంటల్లా. కానీ ఎలా వెళ్తున్నారు అన్నది కదా ముఖ్యం. అవును, అది భగవంతుడి ఎడల ప్రేమతో వెళ్తున్నారు, బాగానే ఉంది. మళ్ళీ ఆ ప్రేమతత్వాన్ని మనం ఏమన్నా ఆకలింపు చేసుకుని ఇంట్లోనూ బయటను దాన్ని ఏమన్నా ఆచరిస్తున్నావా అంటే శూన్యం. అంటే ఇది భక్తి కంటే కూడా భగవంతుని యందు భయం. భయంతో కూడిన భక్తితో పెద్దగా ఏమీ ఒరగదు సమాజానికి. ప్రేమతో కూడినది, అందరూ బాగుండటానికి తానేం చెయ్యాలో అలా చేసినప్పుడు దాన్ని భక్తి అంటారు. సో భక్తి అనే మాటని మనం చాలా కింద అర్థాన్ని తీసుకుని మనం పెరిగింది తగ్గింది అనేటువంటి పర్సంటేజ్ల గురించి మనం మాట్లాడుతున్నాం. అదంత సబబు కాదు. భక్తి అనంగానే మనకు వెంటనే పరమ ప్రేమ అని గుర్తు రావాలి. ఆ గుర్తొచ్చిన దాన్ని అప్లై చేయటంలో మన వంతు ఎలాగున్నాము. భగవంతుణ్ణి భయపడి పొందలేం కదా, అంటే ప్రేమతో పొందాలి. అందున నువ్వు ఆయన పొందలేవు, ఆయన నిన్ను పొందుతాడు. నువ్వు దాన్ని పొరపాటుగా అర్థం చేసుకుని ముందుకు సాగి మేము భక్తులం అండి అంటే కుదరదు. అది చెల్లుబాటు అయ్యే భక్తి కాదు అది. అయితే ఇప్పుడు ఇదంతా అబద్ధమా అంటే 50% అబద్ధం, 50% నిజం అనుకుందాం. కలియుగంలో ఇంకా ఆ పర్సెంట్ తక్కువే, ఇంకా తక్కువే. మేబీ హార్డ్లీ ఒక 25% అచంచలమైనటువంటి భగవద్విశ్వాసాన్ని, భక్తి అనేదాన్ని గుడికి వెళ్లకుండా నేర్పుతున్న వాళ్ళు కూడా ఉన్నారుగా. సో మనం గుళ్ళన్నీ బాగా కిక్కిరిసిపోతున్నాయి కాబట్టి భక్తులు చాలా ఎక్కువ వచ్చారు, భక్తి చాలా ఎక్కువ వచ్చేసింది ప్రజలకి అనేదాన్ని మనం తీర్పులు ఇవ్వలేం, అలా జడ్జి చేయలేం. సో ఎవరికి వారు మన భక్తిని ఎక్కడెక్కడ ఉంచుతున్నాం. అది గుళ్ళోకి వెళ్తే మాత్రమే భక్తియా, మిగతా చోట్ల ఏది ఎక్కడ ఉండదా అది? అలాంటప్పుడు కొంచెం మన వేదము, మన మంత్రము, మన ఆచార వ్యవహారాలు వాటి యందు వాళ్ళకి అచంచలమైనటువంటి విశ్వాసంతో పాటుగా ఆచరణ యోగ్యంగా ఉండేవి ఏవో జాగ్రత్తగా చూసుకుని అవి మౌఢ్యంగా కాకుండా మూర్ఘంగా దాన్ని చెయ్యకుండా ఉంటే అప్పుడు వాళ్ళు పరిణితి చెందినట్టు, అంటే ఎవల్యూషన్లో, పరిణామంలో ముందు వెళ్తారు. భగవత్ సాధన లేదా భగవద్భక్తి సాధన కుదురుతుంది. ప్రేమే లేదు, నోటికి ఎట్టబడితే అట్లా మాట్లాడతాం, ఏకవచనంతో మాట్లాడతాం. మహాత్ములు ఉన్నారు ఇప్పుడు మన చుట్టూ కనిపిస్తున్నటువంటి చాగంటి వారు, గరికపాటి వారు. గరికపాటి ఏమన్నాడు, ఏమన్నాడు అసలు ఒక మర్యాదపూర్వకమైన వచనం, వాక్యే లేదు. మనస్సు, వాక్కు, కర్మ ఒక చోటకి వస్తే అది కదా చక్కటి సాధన, అది కదా భక్తి అంటే. ఇదేదీ లేదు. ఒక కొబ్బరికాయ కొట్టేద్దాం, ఆ గుడంతా చెత్తంతా పడేసి వచ్చేద్దాం, దీపాలు పెట్టేద్దాం. మన తప్పుని మనం సిన్సియర్గా ఒప్పుకుని అలా చెయ్యకుండా గుళ్ళోకి వెళ్ళి వస్తున్నామా లేదా, అది భక్తి.
అట్లా ఉండట్లేదు. ప్రసాదాల కోసం కొట్టుకుంటాం, ఇంకో దానికి కొట్టుకుంటాం, ఇంకో దానికి అక్కడ ఉన్న చెత్త అంతా అక్కడే వేసేసి శివలింగానికి అన్నీ పోసేసేసి అంతా పాడు చేసేస్తున్నాం. ఏది భక్తి? అంటే అలా చేసాం కదా మనం. ఇప్పుడు అభిషేకాలు అన్నప్పుడు శివుడికి అభిషేకం చేస్తాము, దీపాలు పెడతాము, కొబ్బరికాయ అనేది కొడతాము. అవి అక్కడి నుంచి చెత్త తీయాలి, అది భక్తి. చెత్త తీయాలి. ఎక్కడ నువ్వు ఒక కవరు ఒక పేపరు పాడేస్తున్నావో అది తీస్తే కదా భక్తి. ఇప్పుడు నీ ఇంటికి వచ్చారా తల్లి, నేను నా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే ఎట్లా? ఆయన ఇంటికి వెళ్ళాం మనం, ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఇల్లంతా చెత్త చేసేది మనకేం రైట్? ఏం భక్తి అందాం దాన్ని? ఇలాగే జరుగుతుంది. కాబట్టి కొంచెం అవేర్నెస్ని, కొంచెం అలర్ట్నెస్ని తెచ్చుకుంటే, అవేర్నెస్తో పని చేసినప్పుడు దాన్ని భక్తి అంటారు. అయితే ఇప్పుడు సామాన్య ప్రజలం అంటే ఇప్పుడు మీరు ఇంత బాగా చెప్పారు కాబట్టి మాకు మీరు చెప్తుంటే మేము కూడా చేసాము. అంటే నేను కూడా వెళ్తాను, ప్రతి తెలియదు కాబట్టి మేము కూడా అలానే చేసాం. అవును. అంటే ఇప్పుడు గుడికి వెళ్ళే భక్తులకు అంటే ప్రతి ఒక్కరు అవును, ఎవరైనా స్త్రీలైనా పురుషులైనా వెళ్తారు కదా, కాబట్టి వాళ్ళకి ఏం చెప్పాలి? అసలు ఏం చెప్తారు మీరు? అసలు మొట్టమొదటిగా క్లెన్లీనెస్ ఇస్ గాడ్లీనెస్. శుభ్రతను మేనేజ్ చేసి మెయింటైన్ చేయనప్పుడు, మీ ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైనా అట్లా చేస్తే మీకు ఏమనిపిస్తుంది? నేను మీకు ఏదో ఇచ్చానండి తినడానికి, అంతా కింద పాడేశారనుకోండి, హౌ డు ఐ ఫీల్? ఏంటి వీళ్ళకి తింటమే రాదా? ఇంత పెద్దవాళ్ళు చిన్నపిల్లడు పాడేశాడంటే అర్థం వాడికి తెలియక. పెద్దవాళ్ళే ఆ పనులు చేస్తూ ఉంటే చూసే వాళ్ళకి ఎంత ఇదిగా ఉంటుంది, జుగుప్సుగా ఉంటుంది, బాగుండదు. సో మొట్టమొదట మన ఆలయాల శుభ్రత మనమే మెయింటైన్ చేసుకోవాలనేటువంటి స్పృహ ఉండాలి. ఎందుకని? ఆయన ఇంటికి మనం వెళ్తున్నాం. మీ ఇంట్లోనూ ఉన్నాడు దేవుడు, కాదనంటల్లా. కానీ నువ్వెందుకు వెళ్తున్నావు? ఆయనకు ఒక అడ్రస్, గుడి. ఆ అడ్రస్లో ఎవరుంటారో వాళ్ళ తాలూకు విషయాలన్నింటినీ శుభ్రంగా ఉంచి వచ్చే బాధ్యత నాది. మనం రెస్పాన్సిబిలిటీస్ మర్చిపోయి రైట్స్ని ఎస్టాబ్లిష్ చేస్తే ఎట్లా కుదురుతుందమ్మా? ఆలయాల్లోనూ సంఘంలోనూ కుదరదు. సో అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు ఏ దృక్పథంతో గుడికి వెళ్తున్నారనేది అసలు ముందు తెలుసుకోండి, బేస్ తెలుసుకోండి. ఆలయంలోకి ఎందుకు వెళ్తున్నాము? ఒక గర్భంలోకి అమ్మ ఎట్లయితే శిశువు ప్రవేశిస్తాడో అట్లా మనం ఆ గర్భగుడిలోకి వెళ్తున్నాం. అప్పుడు మళ్ళీ ఎలా రావాలి వెనక్కి? ఎట్లా వస్తుంది శిశువు? చాలా శుద్ధంగా ప్యూర్గా వస్తుంది ఆ శిశువు, ఏం తెలియదు. అట్లాంటి ఒక పారవశ్యంతో, ఒక తెలియనితనంతో కదా, అలాంటిది దీంతో మళ్ళీ బయటకు రావాలి. ఏది ఎందుకు వెళ్తున్నారా అంటే కొట్టేసుకోవడానికి, తిమ్మేసుకోవడానికి వెళ్తున్నాం. మొన్న ఎవరో చచ్చిపోతే నాకు చాలా బాధేసింది. ఏంటి వీళ్ళకి అసలు బేసే తెలియకుండా వెళ్తున్నారా గుళ్ళకి అని. అదే విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకొని చెయ్యి, నీ ఇల్లు గుడి చేసుకో, నీ ఇల్లు గుడి చేసుకో ఫస్ట్. అసలు అంటే ఇంట్లోనూ శౌచం తెలియదు, బయట శౌచం తెలియదు, కానీ భక్తి అంటున్నా. ఏం లేదు, ఇది ఒక రకమైనటువంటి అమాయకపు తత్వం అంతే. ఒక్కసారి మాలాంటి వాళ్ళు చెప్పినప్పుడు ఆ స్పృహ అంటే సోషల్ అవేర్నెస్తో కూడిన భక్తిని ఎవరు నిలుపుతామో తప్పకుండా అందరి కోసం ఎలా ప్రార్థన చేయాలో తెలుస్తుంది. తన కోసం ప్రార్థన చేసుకోవడానికి ఇంట్లో ఉన్నాడమ్మా దేవుడు, ప్రతి ఇల్లు ఆయనదే. కానీ ఆయనకు ఒక ఇల్లు మనం చేసాం, ఆయన అడగలే. మరి ఆ ఇల్లట్టు ఉంచాలి. అవి చాలా పెద్ద ప్రాంగణాలు అయ్యాయి. మనం ఎంత సేవ చేయాలి అంటే ఎలాంటి కర్మను మనం చేస్తున్నాం అనేది మర్చిపోయాం. అందుకే అన్నమయ్య కూడా చాలా బాగా చెప్పాడు అందుకే ఆ విషయాన్ని. విష్ణుని మహిమలే విహిత కర్మములు, విష్ణుని పొగడేడి వేదంబులు, విష్ణువొక్కడే విశ్వాంతరాత్ముడు, విష్ణువు విష్ణువని వెదకవో మనసాభావములోన, బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసాభావములోన,
బాహ్యమునందును. నీ లోపల ఉన్నదని తత్వాన్ని ఎంతో మంది ప్రవచనకర్తలు చెప్తున్నారు, బాగుంది. అదైతే మనకి ఇంకా తెలియటిల్లా. బయట ఉన్నాడని చెప్తున్నప్పుడు అది ఎంత బాగా ఉంచుకోవాలి మనం. బూజులు పట్టకూడదు ఏమండి, వీలైతే ఆ మెట్లు ఊడవాల ఏమండి, అంత శుభ్రం చేసుకోవాలా, సంవత్సరానికి ఒకసారి వెళ్ళ వేసుకోవాలా ఏమండి. మనం ఏది తీసుకెళ్తున్నామో ఆ శౌచాన్ని అంతటినీ కూడా వెంటనే అక్కడి నుంచి తీసి శుభ్రం చెయ్యాలా. ఈ అవేర్నెస్తో గనక మనం పనిచేస్తే అది ఏ భక్తి తల్లి. స్వామికి నమస్కారం పెట్టడం ఒకటే కాదు, ఉన్నదంతా విష్ణుతత్వమే. మరి దాన్ని ఎట్ట గౌరవించాలి? కనిపిస్తున్న దాన్నే గౌరవించలేకపోతున్నాం, కనిపించిన వాడు ఏం తెలుస్తాడు? ఆ కనిపించే తత్వాన్ని భగవంతుడుగా గుర్తించినప్పుడు ఇవన్నీ పాటించగలం. అమ్మ, మానవ సేవే మాధవ సేవ అని అంటారు. అసలు ఏంటమ్మా అసలుకి దాని అర్థం? మనకి మానవుడే మాధవుడని మనందరికీ తెలుస్తుంది. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ ఇత్యాదులన్నీ మహావాక్యాలు. నీవే బ్రహ్మవై ఉన్నావు, నీవే పరమాత్మ అని చెప్తుంది. సో ఇప్పుడు ఈ సృష్టిలో మీకు నేను ఏదైనా చేస్తే, నాకు మీరు ఏదైనా చేస్తే దాన్ని ఏమందాం? సేవ అందామా? సిగ్గు లేదు సేవ అని చెప్పడానికి. అది సేవ కాదు, పరమాత్మ సేవ. అందుకని ప్రతి మానవుడిలో ఒక మాధవుడు ఉన్నాడు అని సేవించడాన్ని అంత చక్కగా చెప్పారు. మానవ సేవయే మాధవ సేవ. ఎందుకని? మనకి మూలంలో ఉన్న విషయం తెలుసు. అహం బ్రహ్మాస్మి లేదా తత్వమసి, అయమాత్మ బ్రహ్మ గురించి తెలుస్తున్నాయి మనకి. అప్పుడు ఎదుటివాడిని చూసేది ఎట్ట చూస్తున్నామో నామరూపాలతో చూస్తున్నాం కాబట్టి మనకి కన్ఫ్యూజన్ వచ్చి, ఓహో వీడికి నేను సేవ చేయాలి అని అంటున్నాం. ముందు ఎట్ట చూసాం? మీరు నామరూపంలోనే చూశాను నేను. ఆ తర్వాత కదా అర్థమవుతుంది, వీడే బ్రహ్మ, ఓహో ఇతనికే నేను సేవ చేస్తున్నాను అన్నమాట. నేను ఎవరికైనా సేవ చేయడం అనేది నేను వాళ్ళకి సేవ చేయడం కాదు, పరమాత్మయే పరమాత్మకు సేవ చేసుకుంటున్నాడు. యు అండర్స్టాండ్? సేవ అంటే అది. సేవ అంటే నేను సేవ చేస్తున్నా, కొండకెళ్ళి సేవ చేస్తున్నా, కొండకెళ్ళి నేను ఎవరికి సేవ చేస్తున్నావు అయ్యా? నువ్వు నీకు నువ్వే సేవ చేసుకుంటున్నావు, అది సేవ అంటే. సో అందుకని అంత గొప్ప మాట ఉపయోగించాడు. మానవుడు మాధవుడయ్యే ఉన్నాడు. ఎవరికి ఈ బ్రహ్మత్వం రాదు అనేది ఏం లేదు, అందరికీ బ్రహ్మత్వం వస్తుంది, ముష్టివాడికి కూడా వస్తుంది. ఓకే, అనేక జన్మలు పోవాలా అంతే. మరి అప్పుడు అతనికి మనం అన్నం ఎందుకు పెడుతున్నాం అనే స్పృహ రావద్దా మనకి? అన్నం ఎందుకు పెడుతున్నాం? వాడు కూడా బ్రహ్మస్వరూపమే అని. కాబట్టి నువ్వు సేవ చేస్తుంది ఎవరికి? బ్రహ్మకే. నువ్వెవరు? బ్రహ్మవే. మరి ఎవరెవరు సేవ చేస్తున్నారు? వాట్ యు కాల్ సేవ? మనం ఒకరికొకరం చేసుకునే దాన్ని మానవ సేవయే మాధవ సేవ అని ఒక మంచి వాక్యాన్ని, ఇది కూడా మహావాక్యం లాగా పెట్టుకుని మనం సాధన చేస్తున్నాం, భక్తిని నెరపుతున్నాం. మూలం చాలా మందికమ్మా అంటే ఆ లోపలున్న నిగూఢమైన విషయాన్ని వాళ్ళు సొంతగా ఫీల్ అయితే తప్ప రాదమ్మా. వాళ్ళకు ఆ భావన రావాలి. లేకపోతే ఏం చేస్తారంటే పైగా స్వామికి నమస్కారం పెట్టాలి ఆ భయంతో చేస్తారు. ఆ భక్తి కాదు, అది ప్రేమతో చేయాలనేది మెల్లగా వాళ్ళకి మనం టీచ్ చేయాలి. ఎవరు టీచ్ చేస్తారు దీన్ని? ఇంట్లో అమ్మ టీచ్ చేయాలి. ప్రతి తల్లి కూడా వాళ్ళ బిడ్డలకు ఇవి నేర్పించాలి మొట్టమొదటి. అర్థమైందండి? ఎందుకు పెన్సిల్ ఇస్తున్నా నాన్న? ఎవరికన్నా పెన్సిల్ లేకపోతే పెన్సిల్ ఇవ్వాలి, మనం ఎరైజర్ ఇవ్వాలి అని చెప్తున్నాం మన పిల్లలకి. ఎందుకు ఇవ్వాలి అన్న దాన్ని మీరు చెప్పాలి. ఓకే, ఇవ్వడం అనేది చెప్పొద్దు, దాని వెనకాల ఉన్న మూలం కూడా ఇవ్వమని చెప్పండి. అది తప్పు కాదు, వాడికి తెలియదు కదా. నాన్న నీకు లేనప్పుడు నువ్వు ఎట్లా ఇబ్బంది పడతావు? హౌ డు యూ ఫీల్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం? అలాగే వాళ్ళకు కూడా లేనప్పుడు పాపం భజ్జన పడిపోతారు, కంగారు పడతారు. సో మన వాళ్ళకు చెయ్యాలి, ఆ హెల్ప్ చెయ్యాలి. బికాస్ వీ నో దట్ ఫీలింగ్. మనకు ఆ పెయిన్ తెలుసు, మనకు ఆ బాధ, అది లేకపోతే వచ్చే కంగారు అన్నీ తెలుసు. అందుకని నాన్న నువ్వెట్ట కంగారు పడతావు? లేనప్పుడు వాళ్ళు కూడా కంగారు పడతారు. ఏమి నువ్వు వాళ్ళు వేరు కాదు.
అట్లా మెల్లగా టీచ్ చేయండి. చేస్తే అది భక్తి. పిల్లలకి రోజు శ్లోకం చెప్పించేయడం, పద్యం చెప్పించేయడం అది రైటే, అవి కూడా రైటే, అవి తప్పు కాదు. దాని మీద ఫోకస్ కాదు, దీని మీద కూడా ఉండాలి. అంటే ఒక పైసా ఉందనుకోండి, ఒక రూపాయి బిళ్ళ ఉందనుకోండి, దానికి బొమ్మ బొరుసు ఉండాలిగా, లేకపోతే చెల్లిద్దా? చెల్లదు. ఎందుకు చెల్లదు? ఒకటే వైపు ముద్ర అయిందనుకోండి, ఇంకో వైపు ముద్ర కాలేదనుకోండి, ఎందుకు చెల్లదు? ఎందుకు ప్రశ్న అడగట్లే మనం? చెల్లదు. అట్లాగే మానవుడు కూడా ఎట్లయితే తనకు శీలం కావాలో, వ్యక్తిగత శీలం ఎట్లా ఉండాలో, సామాజిక శీలం కూడా కావాలి. అప్పుడు వాడికి భక్తి అంటే మెల్లగా అర్థమవుద్ది. అమ్మో, అమ్మ చెప్పింది, అతని పెయిన్ నా పెయినే అని చెప్పింది, అటు తెలియాలి. అప్పుడు పిల్లలకి మనం పెద్ద పెద్ద శ్లోకాలు కూడా చెప్పాల్సిన అవసరంలా, వాళ్ళు ఊరికే నేర్చుకుంటారు. ఎందుకని? వాళ్ళకి అది ఇష్టం అవుతుంది. అందుకని శంకరాచార్యులకు కూడా మార్గావర్తిత పాదుకాహ అనే శ్లోకంలో చివరి అంటారు, భక్తి కిమ్న కరోతి, ఒక్క భక్తి ఏమి చేయలేదయ్యా అన్నాడు. ఇది ప్రశ్న కాదు, అది ఏ సమాధానం. భక్తి ఏమైనా చేయగలదు. అంటే ప్రజల్లో మనం అలాంటి ఒక ప్రాగ్మాటిజం, భక్తి ఈజ్ ప్రాగ్మాటిజం, అది కూర్చుని కబుర్లు చెప్పడానికో పుస్తకాల్లో ఉన్నదో కాదు. ఆ ప్రాగ్మాటిజంని ఎప్పుడైతే అలవాటు చేస్తూ ఉంటామో, మనం చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, పిల్లలకి చెప్తూ ఉండాలి. అలాంటి భక్తిని మనకి ఉపయోగపడటం అంటే మన తాలూకు డెవలప్మెంట్ సాంఘికంగా అవుతుంది, వ్యక్తిగతంగా అవుతుంది, ఎకనామికల్గా అవుతుంది, అన్ని రకాలుగా అవుతుంది. ఇప్పుడు చూడండి, ఎంతమంది అంటారు, అమ్మో ఇంకొకటి నమ్మాలంటేనే భయం వేసిపోతుంది. ఎందుకు వచ్చింది ఇది? భక్తి లేదు, ప్రేమ లేదు. ఆ బేస్లో ఉన్న ప్రేమను ఎవరికి వాళ్ళు ఒక సంకుచితత్వంతో ఉపయోగించుకుంటూ పోతున్నారు. అది ఎట్లా కుదురును? ఎంతకాలం కుదురును? అదే పొజిషన్ తనకు కూడా వస్తుంది ఒక రోజుకి. ఎంత బాధది. సో అలాంటి దాన్ని మన పిల్లలకి మనమే టీచ్ చేసుకోవాలి. ఇది ప్రవచనాలు వింటే వచ్చేది కాదు, అమ్మ దగ్గర నుంచి వచ్చేది. ఆ ప్యూర్ లవ్ కాన్సెప్ట్ని అమ్మ నేర్పించడం. ఎందుకంటే అమ్మయే అసలు అమ్మయే ప్రకృతి. వాడిలో ప్రకృతి సిద్ధంగా ఉన్న లక్షణమే భక్తి. దాన్ని అనవసరంగా అది చేసి ఇది చేసి మసి చేసేసి గందరగోళం చేసేస్తారు. ఆవు దీపం పెట్టు, ఇది పెట్టు, అక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు. మై గాడ్, వాడికి ఏం అర్థం కాదు. చేయడం మానేసి ఇది నేను చేయను అంటాడు. కాదు నాన్న, ఇదంతా కూడా భక్తి అని చెప్తే వాడు అస్సలైనటువంటి సిటిజన్గా తయారవుతాడు. అది కావాలి, అట్లా నేర్పించుకోవాలి మన పిల్లలకి. సో మానవ సేవ అంటే మాధవ సేవని ఎందుకు చెప్తున్నారు? ఎంత లోతుగా చెప్తున్నారు? సేవ కాదు, నువ్వు చేసేది ఏది సేవ కాదు, నీకోసం నువ్వే చేసుకుంటున్నటువంటి ఒక మంచి దృక్పథం. ఆ దృక్పథం మారడమే భక్తి. ఆ భక్తిలో నుంచే నిన్ను తీసుకుంటాడు భగవానుడు. ఇంకో చాయిస్ ఏం లేదు. అందుకని భక్తిని చేస్తున్నాం, భక్తి యోగం చేయటం లేదు. భక్తిని చేస్తున్నాం, భక్తి యోగం చేయటం లేదు. భక్తి అంటే ఏమిటి? వీఆర్ సీకర్స్. డివోషన్ అనగానే మనకి ఏమవుతుంది? మనం ఏదో భక్తి చేస్తున్నాం అన్నట్టుగా ఉంటుంది. కాదు, భక్తి ఈజ్ నాట్ సీకింగ్, భక్తి ఈజ్ సరెండర్. భక్తి అంటే శరణాగతి పట్టడం, ఒక సబ్మిషన్ చేయడం ప్రతి విషయం పట్ల. అది రాడల్లా. అప్పుడు కొంచెం మీరు అంటున్నట్టుగా ఆలయాలకు వెళ్తే మనకు వచ్చిన వాగుడంతా వాగుతాం, ఆ తర్వాత అంతా బహిష్కరించుకుంటాం. ఈ పాటలన్నీ ఎందుకు? తెలియాలి, బేస్ తెలియాలి. మనకు ధనం ఉన్నంత మాత్రాన, మన సెలబ్రిటీలు అయినంత మాత్రాన కుదరదు. పనిష్మెంట్స్ ఉండాలి. అక్కడ కూడా కొన్ని పనిష్మెంట్స్ ఉన్నాయనుకోండి, అమ్మో తప్పు, మనం అట్లా మాట్లాడకూడదు అని తెలుస్తుంది. ఎవరు చెప్పాలి? దేవాలయాల్లోంచి పాఠాలు రావా మనకి? వస్తాయి, రావాలి, తప్పేం లేదు దాంట్లో. అలా ఒక పద్ధతిని ఒక గుళ్ళోకి వస్తే, ఇదిగోండి మీరు ఈ పద్ధతిలో రండి అని చెప్పడంలో పొరపాటుని చెప్పండి. మీ కామన్ సెన్స్తోనే మీరు ఆలోచించండి. ఊరికనే మీ కామన్ సెన్స్తో ఆలోచించండి, తప్పేం లేదుగా. అంటే మనకున్న వెధవాయితనం, మనకున్న సెలబ్రిటీస్ దీంతో, మనకున్న గుర్తింపుతో ఏది మాట్లాడినా చెల్లిద్దా? మన మాట మనకొక్కసారి ఒక మంచి
దాన్ని ఏమంటారు, పేరు ప్రఖ్యాతి వచ్చిందని అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలమ్మా. అందున మన ధర్మం అన్నప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలమ్మా. సో భక్తి మొట్టమొదటగా పిల్లలకి ఇంట్లో దీపం పెట్టడము, ఫోటోలకి బొట్లు పెట్టడము, పూలు పెట్టడం అది కాదురయ్యా, ఇదిగో ఇట్లా ఉండడం కూడా భక్తి అని నేర్పాలి. సో మానవ సేవయే మాధవ సేవ అప్పుడు అవుతుంది. లేకపోతే ఏముంది, ఆ క్యాప్షన్ మాట్లాడుకుంటూ ఉంటాం, దాని అర్థం కూడా తెలియదు. అది మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, రోజులు గడిచిపోతాయి. అమ్మ, ఆధ్యాత్మిక చింతన అంటే ఏమిటమ్మా అసలు? మనం పుట్టిన దగ్గర నుంచి గిట్టేంత వరకు ఎట్లా ఉండాలని చెప్పేది ఆధ్యాత్మికత. మన పుట్టుకకు కారణమైనటువంటి చుట్టూ ఉన్న తల్లిదండ్రులు, మన సిబ్లింగ్స్, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూని ఎట్లా చూడాలి. స్పిరిచువలిజం గురించి మనం మాట్లాడినప్పుడు ఇంకొక 2 విషయాలు, 3 విషయాలు కలిపితే మాత్రమే అది స్పిరిచువాలిటీ. ఒకటి రిలీజియన్, అంటే మనకున్న సదాచారంలోంచి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి మతం తాలూకు విషయం. 2 సైన్స్. ఏది మనం ప్రత్యేకంగా వినూత్నంగా పుట్టిస్తూ ఉన్నామో, ఏ గాయత్రి అయితే ప్రచోదనం చేసి మన లోపల నుంచి ఒక చక్కటి ఉపయోగకరంగా బయటికి వచ్చి 10 మంది దాన్ని సులువుగా పనిచేసుకోవటానికి ఏర్పాటైనటువంటి కొంత సైన్స్ అనండి, టెక్నాలజీ అనండి, వాట్ ఎవర్ అది. ఇక ఫిలాసఫీ అంటే తత్వం. ఒక మంచి తత్వం అంటే ఏంటంటే నిజస్వరూపం అని అర్థం. అంటే అందరికీ తొందరగా కనెక్ట్ అవ్వాలంటే నిజస్వరూపం. నీ నిజస్వరూపం ఏమిటి అంటే ప్రేమ. ఓకే, ఈ 3 ఏది, రిలీజియన్ని, సైన్స్ని, ఫిలాసఫీని 3 కలిపి చదువుకుని దాని ఆచరణ చేస్తే అది స్పిరిచువాలిటీ, అది ఆధ్యాత్మం. అంటే దేనికదే చదువుకుంటున్నాం ఇప్పుడు, మన ప్రాబ్లం అది. మతంగా చూస్తున్నాం స్పిరిచువాలిటీ అంటే, లేదా సైన్స్ మాత్రమే అంటాం, లేదా ఫిలాసఫీ మాత్రమే స్పిరిచువాలిటీ అంటాం. అందులోంచి మనం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం, ఎటు గొర కాకుండా పోయాం. ఈ అన్నిటినీ కూడా సమగ్రంగా చదువుకుని మన పిల్లలకి ఆ పూజా విధానంలో ఉన్న కొన్ని 2-3 విషయాల్ని వాళ్ళకి చెప్పగలిగి, తీర్థం ఎందుకు తీసుకుంటున్నాం, ఆ నీళ్లతో ఎందుకు స్వామివారికి మనం పూజ చేస్తున్నాం చెప్పాలి. చెప్తేనే వాళ్ళు సైంటిఫిక్గా కనెక్ట్ అవుతారు. ఇప్పుడు పిల్లల మీద పనిచేసే యురేనస్ అనేటువంటి ప్లానెట్ ఏదైతే ఉందో, వాళ్ళు ప్రతిదాన్ని కూడా తర్కించి సైంటిఫిక్ వేలో తెలుసుకోవాలనుకుంటారు స్పిరిచువాలిటీని. కాబట్టి దాన్ని అట్లా వదిలేస్తాం, వదలకూడదు. ఇప్పుడు కాదు, పైథాగరస్ కాలం నుంచే ఆ విషయాలను చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. సో అవన్నీ విస్మరించాం. అవి ఏవి కూడా చెప్పడానికి మనకు ఎక్కడా కూడా సంఘంలో ఎవరట్ట చెప్పేవాళ్ళు లేరు. ఇంట్లో అమ్మకు కూడా తెలియదు. ఎందుకని, ఒక 2-3 జనరేషన్స్ గ్యాప్ వచ్చేసి ఈ విద్యను బోధించేవాళ్ళు లేక, దాన్ని తెలుసుకోక పెళ్ళైపోయి పిల్లలు పుట్టేశారు. వాళ్ళకి ఏం చెప్పాలి అడగదలవదు. ఇంత అగాధంలో ఉండి కూడా మనం ఎంత హ్యాపీగా ఉన్నామనంటే ఏదో ఒక గొప్ప శక్తి పనిచేస్తుందని మనందరికీ రోజు అవగతం అవుతోందిగా. రోజు వీఆర్ ఫీలింగ్, పొద్దున్న లేచాం అమ్మ, పొద్దున్న లేచాం అన్న ఉన్నాం అన్నమాట. ఎట్లున్నాం మనకు తెలియదు. ఈ మానవుడే ఒక గొప్పదైనట్టు మెరాక్యులస్ ఫెలో. వీడు వాడిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి మార్గాన్ని స్పిరిచువాలిటీ అన్నాం. సో వాడే వీడని తనకు తెలుస్తుంది. ఒకానొక సందర్భంలో ఏదో ఒక కండిషన్ తీసుకొచ్చి చెవుమెలేసి కూర్చోబెడతాడు. అవునండి, భగవంతుడు అందరి ఎడల దయాద్ర స్వరూపుడు అని చెప్పుకుంటున్నాడు. ఆయన వదిలేస్తాడా? ఎవడిని వదలడు. పిల్లవాడు మురికి బట్టలు వేసుకుని తిరుగుతున్నాడు, లేకపోతే మురికొంట్లో ఆడుతున్నాడు అనుకోండి, అట్టగా చూస్తుందా తల్లి? చూడుతూ తీసి శుభ్రం చేస్తుంది, చక్కగా వాడిని సంస్కరిస్తుంది. అట్లే భగవంతుడు కూడా ఎవరిని వదిలిపెట్టడు. మురికిలో కూరుకుపోయినా కూడా వాళ్ళని బయటికి తీసుకొస్తాడు. కానీ వచ్చిన తర్వాత వీడికి ఉన్నటువంటి విజ్ఞానం, అమ్మ విజ్ఞానం, అయ్య జ్ఞానం,
సో అమ్మ ఇంట్లో విజ్ఞానాన్ని నేర్పితే జ్ఞానం వైపు ప్రయాణించేటువంటి ఒకానొక మంచి బోధ అమ్మ చేయగలదు కనుక భక్తి అక్కడి నుంచే పరిమళించాలి, చిన్నప్పటి నుంచే పరిమళించాలి, చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఇవన్నీ చెప్పగలగాలి. లేకపోతే వస్తారు, ఇప్పుడు వచ్చే జనరేషన్ అంతా కూడా అట్లాగా వస్తున్నారు. ఎంత హోప్ ఉంటుందండి మాలాంటి వాళ్ళకి. అమ్మ ఇంకా పిల్లకాయలను అట్లా కంటున్నారు. ఎవరో కదా, నేనే ఎగ్జాంపుల్. నా పాప నేను అట్లనే కన్నాను. ఆవిడ ఇప్పుడు అంటే అంటే కృష్ణ 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 అంటది. నేను ఆమె పొట్టలో ఉన్నప్పుడు నేను ఏదైతే కీర్తన విన్నానో ఆ కీర్తన ఏదైనా నువ్వు వినేదానివా అని అడుగుతాను. ఏం చెప్పను? దట్ ఈస్ వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మదర్. ఆ మదరే ఒకలాంటి కలుషితమైన భావాలతో ఆ ప్రెగ్నెన్సీ టైంలో బాధపడుతుంది. అందుకని తల్లికి ఆ ప్రెగ్నెన్సీలో అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, అంత జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. భక్తి 0 బేబీ నుంచే వచ్చేస్తుంది. అది ఎవరు నేర్పక్కర్లా. భక్తి భారతీయ తత్వం. అది ఇలా నేర్పించాలి అట్లా నేర్పించాలని లేదు. కొన్ని సటిల్ థింగ్స్ ఉంటాయి, అంటే సూక్ష్మమైన విషయాలు ఉంటాయి. వాళ్ళకి చెప్పగలిగినప్పుడు ఏమవుతుందంటే అమ్మ మాటకు సార్థక్యం. అమ్మ అంటున్నామే ఆ మాటకు సార్థక్యం. ఎందుకనంటే ప్రతి వాక్కులోనూ భగవానుడే ఉన్నాడు. మనం మాట్లాడుతున్న ప్రతి అక్షరంలోనూ అక్షర స్వరూపంగా ఉన్నవాడు బ్రహ్మయే, పరమాత్మయే. మరి దాన్ని మనం ఎలా పట్టుకోవాలి? మంచి వాక్కులతోనే పట్టుకోవాలి. అది అమ్మ. ప్రకృతి మనకు నేర్పిస్తుంది అవన్నీ. మీరు ఏది అబ్జర్వ్ చేసినా నేర్పిస్తుంది. పిల్లలకి ఇంకా త్వరగా అది మనం నేర్పించడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో లెట్ us హోప్ ది బెస్ట్. సో ఆధ్యాత్మం అనగానే మీరు ఈ 3 కలిపి చదువుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది తప్ప విడివిడిగా చదువుకుంటే అది మన స్పెషలిస్టులు ఉంటారు చూడండి, నరాలకో డాక్టరు, ముక్కుకో డాక్టరు, అలా అయిపోతాం. అప్పుడు మనం అంతా సింథసిస్లో ఉండలేం. ఎప్పుడు అనలిటికల్గా చూస్తాం ప్రతిదాన్ని. అప్పుడు కుదరదు. సింథసిస్లో ఉండి అనలిటికల్గా చూస్తూ ఆ సింథసిస్ని అనుభవించాలి. అది ఆధ్యాత్మం అంటే. అమ్మ మీరు మేము నెలకొల్పాలని అనుకున్నారని, అది ఎప్పుడు స్టార్ట్ నెలకొల్పారు? అది ఎప్పుడు అనిపించింది మీకు అది నెలకొల్పాలి అని? ఎందుకు అనిపించింది అసలు? ఆ ఉద్దేశం ఎలా వచ్చింది అసలు శ్రీవారి సేన అని? 2005లోనే అనుకుంటాను అది నెలకొల్పాయి. ఎందుకంటే మన ఆలయాలన్నీ కూడా శుభ్రంగా ఉండాలి, అలాగే నగర సంకీర్తన నిరంతరం జరగాలి. ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో ఆ ఆలయం వాటిని ఇప్పటికీ చేస్తున్నారు. కొన్ని చోట్ల అందరూ శ్రీవారి సేనగా తయారయ్యి చక్కగా ఆలయాలను శుభ్రం చేస్తూ, ఇంకా అక్కడ పడిపోయినా కూడా వాళ్ళు కొంత అవేర్నెస్ని చెప్తూ, అలా చేయకండి, అలా కాకుండా మీరు తీసుకొచ్చినవన్నీ మీ బ్యాగ్లోనే మళ్ళీ పెట్టేసుకొని తీసుకెళ్ళిపోండి అని ఒక అవేర్నెస్ని తీసుకొస్తున్నారు. అది కాకుండా ఎక్కడ సేవ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంటే అక్కడ వాళ్ళు సేవ చేసుకునేలాగా, ఇదేదో ఒక సంస్థలాగా కాదు, ఎవరికి వాళ్ళే శ్రీవారి సేన. అదేవో శ్రీవారి సేన అంటే అర్థం ఏంటి? భగవంతుడికి సేవకుడు. ఎవడు ఇక్కడ భగవంతుడు? అంతా భగవంతుడే. కాబట్టి ఆ సేవ తాను ఉద్ధరింపబడడానికి కోసం మాత్రమే చేసుకుంటున్నాడు. కాబట్టి అలాంటి సేవని వాళ్లకు తెలియచెప్పటం, అలా చేయించడం అనే దానికోసం శ్రీవారి సేన మొదలుపెట్టాం. అది నిరాటంకంగా జరుగుతుంది, బట్ నాట్ ఇన్ ఎ లార్జర్ వే. బట్ అది ఎవరికి కనపడదు. నేను చేసే పని ఎవరికి పెద్దగా లార్జర్ స్కేల్స్లో ఏం కనపడదు. అంటే ఏదైనా చిన్న దాంతోనే చిన్నగానే పెద్దగా అవుతుంది. పెద్దదైతే ఏమోనే, లేకపోతే లేదు. ఐఎమ్ నాట్ బాదర్డ్. అది అలా అవ్వాలని కూడా ఏం కాదు. 100 మంది తయారైతే అట్లా తప్పకుండా ఒక మంచి మార్పు వస్తుంది. లేక కాదు, మన సమాజంలో మన దేశంలో అలాంటి దృక్పథం లేని వాళ్ళు లేకుండా లేదు. లీడర్షిప్ లేదు, సరైన లీడర్స్ లేరు. ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళ మీద ఎక్కువ బురద జల్లితే వాళ్ళు మానేస్తారు కదా పనులు, అందుకని ఉండనివ్వరు. అందుకని నేనేం చేస్తున్నా, ఎవరికి లీడర్గా ఉండక్కర్లేదు, అందరూ లీడర్సే. చక్కగా పని చేసుకోండి, ఇలా పని చేసుకోండి. మీకు ఏదైనా బాధ కలిగితే,
ఏదైనా ఒక కష్టకాలం వస్తే మీరు చేసిన ఈ సేవయే రేపొద్దున్న మిమ్మల్ని ఆదుకుంటుంది. స్వల్పమప్యస్య ధర్మస్య ప్రాయతో మహతో భయాత్ అన్నాడు కృష్ణుడు. నువ్వు చేసిన ఈ చిన్న సహాయం ఏదైతే ఉందో, ఈ చిన్న సేవ ఏదైతే ఉందో, ఉడతా భక్తితో చేసేది, నిష్కల్మషంగా, ఎలాంటి అది కర్మ కాకుండా కర్మయోగంగా, ఎక్స్పెక్టేషన్ లేకుండా అంటామే, అలా చేస్తే తప్పకుండా వాళ్లకు బాగుంటుంది. సో వై డూ యూ మిస్ దట్ చాయిస్ అండ్ ఛాన్స్? వెళ్ళు, గుడికెళ్ళు, అలాంటి సేవలు చెయ్యి, బాగుంటుంది. అలా ఒక అవేర్నెస్ తీసుకురా. అమ్మ ఇట్లా చేయకండి అమ్మ, ఇట్లా చేసుకోండి అమ్మ అని చెప్పండి. కొండకెళ్ళండి, అక్కడ కూడా చేస్తారు మన పెళ్ళి. వచ్చిన తర్వాత ఎలా ఉన్నది మీకు దర్శనం బాగా జరిగిందా, ఎవరికి తెలియదు. ఇది వాళ్ళు అడుగుతారు, మీకు దర్శనం బాగా జరిగిందండి? అమ్మో ఏంటోనండి, నెట్టేశారండి, గందరగోళం అండి, ఏంటో ఒక రెప్పపాటు కూడా చూడటానికి కుదరలేదు అంటారు కదా. అవును, వాళ్ళని కన్సోల్ చేసి పంపిస్తారు. ఏం పర్వాలేదు, అంతమంది దర్శనం చేసుకోవాలంటే మనకు ఒక కంటి రెప్పపాటు వచ్చింది కదా అనే ఒక మోటివేషన్ని వాళ్ళు చక్కగా అక్కడ ఇవ్వటం. అంటే ఇది మాత్రం మీరు అన్న వాస్తవం, అన్న మాట మాత్రం వాస్తవమే. మేము వెళ్ళినా, ఎవ్వరు వెళ్ళినా కానీ ఒక్క నిమిషం అంత దూరం నుంచి వస్తాము, ఎక్కడెక్కడనో నుంచి కొండపైకి వెళ్తాము తన దగ్గరికి, స్వామి దగ్గరికి. వెళ్ళినప్పుడు క్షణకాలం కూడా తన ముందు నించొని మనం అట్లా నెరవేర్చుకోలేము ఆ కోరికని. ఒక్క మాట చెప్పనా తల్లి, ఆ ఒక్క సెకండ్ కోసం జీవితం అంతా పరితపిస్తున్నావుగా, అది ఎందుకు గుర్తు రావటం లేదు? జీవితకాలం పాటు ఆయన తాలూకు ఎక్స్పీరియన్స్ కావాలని అడుగుతున్నాం. మరి ఒక గ్లాన్స్, ఒక్క రెప్పపాటు చూడటానికి నీకు అవకాశం వచ్చిందిగా, అదే సంతోషపడాలంటారు. సంతోషపడాలి, లేకపోతే మన ధర్మాన్ని మనమే కించపరుచుకుంటూ పోతాం. దానికి కావాల్సిన వాళ్ళు ఏర్పాట్లు చేయలేదనుకోండి, మనం తన్ని వాళ్ళతో చేయించుకుందాం, అది వేరే కథ. నీ వరకు నువ్వు చేసే భక్తి ఉంది చూడండి, చాలయ్యా, ఒక్కసారి ఆ రెప్పపాటు దర్శనమే చాలయ్యా అంటూ కదా వెళ్ళాలి. ఏది ప్రపత్తి, ఇది మళ్ళీ కంప్లైంట్ బాక్స్ అవుతుందాం. కంప్లైంట్స్ ఉండకూడదు, ఇక తోసారని కానీ నెట్టారని కానీ ఏం ఉండకూడదు. చాలు, నేను ఆయన చూడటం కాదు, ఆయనే నన్ను చూశాడు అన్న మంచి ఒక స్పిరిట్తో రావాలి బయటికి. నెట్ని పాపం వాళ్ళ ఉద్యోగం వాళ్ళు కూడా చేయొద్దు, వాళ్ళు మళ్ళీ అంటాడు వాళ్ళు నెట్టాలని వాళ్ళకి ఏమైనా ఇష్టమా? యూ హ్యావ్ టు క్రియేట్ దిస్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ టు ది పబ్లిక్. ఆ దేవస్థానం వాళ్ళు పూనుకోవాలి దానికి. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ శ్రీవారి సేనతో. అమ్మ, ఒక్కసారి మీ నోట అన్నమయ్య కీర్తన, ఇంకోటి దాని భావం కూడా మాకు వ్యక్తపరచండి. అలాగే. అప్పులేని సంసారమైన పాటే చాలు, తప్పులేని జీతమొక్క తారమైన చాలు, తప్పులేని జీతమొక్క తారమైన చాలు, కంతలేని గుడి సొక్క గంపంతైన చాలు, చింతలేని అంబలొక్క చేరడి చాలు, చెంతగాని తరుణి ఏ జాతైనదే చాలు, వింతలేని సంపదొక్క వీసమే చాలు, వింతలేని సంపదొక్క వీసమే చాలు, అప్పులేని సంసారమైన పాటే చాలు, తప్పులేని జీతమొక్క తారమైన చాలు, తప్పులేని జీతమొక్క తారమైన చాలు. అన్నీ ఈఎంఐలేగా, ఏం కొనాలన్నా అప్పు చేసుకుంటాం, దానికి మంచి పేరు పెట్టాం అందరం అంతే. అది ఒకదాంతో చాలితే పర్వాలే, అంటే ఏదో ఒక గూడు కావాలి కనుక. అది 2-3కి వెళ్ళిపోతుంది కదా. అప్పుడు ఏం చేస్తాడు వీడు? సంపాదించడానికి నానగడ్డి గరుస్తాడు కదా, లేదా ఇక్కడ తీసి అక్కడ, అక్కడ తీసి ఇక్కడ చేస్తూ ఉంటాడు. వాడి మొత్తం జీవితం అంతా ఈ లెక్కట్టుకోవడానికే సరిపోతుంది, స్మరణ ఎప్పుడు చేసే. అందుకని ఏమంటున్నాడంటే, అప్పులు చేసి సంసారం నడపద్దు. తప్పులు చేసి లంచాలు తీసుకొని
కూడబెట్టి, ఆ తర్వాత ఎందుకు కూడబెట్టారో తెలియక అదెవడో తీసుకెళ్ళిపోయి, ఇంత గందరగోళం అక్కర్లేదయ్యా. చాలా సింపుల్ వే ఆఫ్ లివింగ్ ఉంది. అదే స్పిరిచువాలిటీ చెప్తాను. ఎందుకు దాన్ని అది కనిపించట్లేదు? నీ రిక్వైర్మెంట్స్, నీ వాంట్స్ ఏవో ఉన్నాయో, నీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అట్లా తీర్చుకో. ఎప్పుడూ తప్పు చెప్పలేదు. దానికంటే ఎక్కువ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి చూడండి. వాళ్ళు ఎవరన్నా సుఖపడినటువంటి దాఖలాలు కనబడ్డాయి మనకి? ఎవరు? హరియే ఎరుగును అందరి బ్రతుకులు 20 ఈతని ఎరుగుటే మేలు. హరియే ఎరుగును అందరి బ్రతుకులు. బోలంత తత్వం ఉంది. ఏ కీర్తన తీసుకున్నా కూడా నీకు ఒక కీర్తనలో అది అలా పాడుకుంటూ ఉంటే అదే నీవైపోతావు. కానీ నువ్వు అది అయిపోవడానికి ఇష్టపడలేదు. అందుకని మనకి అన్ని రకాలైనటువంటి సోషల్గా ఉండేటువంటి ప్రెషర్స్ మనకి ఎక్కువ అవుతున్నాయి. భక్తి లేదు, దేశభక్తి అంతకంటే లేదు. ఈ రెండు వేరా కాదు, రెండు ఒకటే అన్న సంగతి తెలుసు, కానీ లేదు. త్యాగమా అసలు తెలియదు. సేవ అవును పుణ్యం వస్తుందని చేశామండి అని చెబుతాడు. ద లాజికల్ ఫెలో ఈ మానవుడు అంటే ప్రతి దానిని కండిషన్డ్గా పనిచేయటం. అప్పుడు తప్పకుండా దుఃఖమే మిగులుతుందని మనకి ఎన్నో సంకీర్తన చెప్తుంది. ఒక చిన్న ఇల్లు చాలు, దాంట్లో కన్నం ఉండకూడదు అంతే. అది రాలిపోతూ ఉంటే దాంట్లో ఉండగలమా? అవి చూసుకోమన్నాడు అంతే. సింపుల్గా వేదాంతాన్ని చెప్పాడు. ఏం చెప్పాలి దీనికి? పెద్ద వ్యాఖ్య ఏం చెప్పాలి? ఎవరికి అర్థం కాదు? అందరికీ, పామరుడికి కూడా అర్థమయ్యేటువంటి ఒక చక్కదైన, చాలా సునిశితంగా వాడి హృదయానికి అందేలాగా చెప్పాడు. ఇన్ని చదువానేల ఇంత వెదకానేల, కన్ను తెరుచొకటి కనుమోయుటొకటి. ఇన్ని చదువానేల ఇంత వెదకానేల. వలెననేదొక మాట వలదనేదొక మాట, సిలుగులి రెంటికి నిజీవుడే గురి. వలెనంటే బంధము వలదంటే మోక్షము, తెలిసి విజ్ఞానులకు తెరువిది ఒకటే. ఏమర్థం కాదు ఇందులో? పామరుడికి కూడా అర్థం అవుతుంది. సో ఆ చదువు, ఆ సివిలైజేషన్ అని మాట్లాడుతున్నామే, ఆ నాగరికత ఏమి నాగరికత అనేదాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి. ఎవరి కోసం ఈ నాగరికత? ఏ ముసుగులో నుంచి దీన్ని ఆ నాగరిక ప్రపంచం అని మాట్లాడుతుంది. ఎవరికి వాళ్ళని మోసం చేసుకుంటూ మాట్లాడేంతగానే ప్రపంచం నడుస్తుంది. సరే, ప్రపంచం ఎట్లయినా ఉండని, మనం ఎట్లా ఉండాలి? మన వరకునైనా ఒక మంచి వాల్యూస్ని, ఒక మంచి గుణాలని, సద్గుణాలని ఏర్పాటు చేసుకున్నటువంటి లైఫ్ ఏదైతే ఉందో అది ఏ భక్తి జీవనం. ఆ భక్తిని ఏదో కోరి మాత్రం చెయ్యొద్దు. మొట్టమొదటి ఏముంటుందంటే కోరికతోనే చేస్తాం. ఆయన కూడా కొన్ని కోరికలు తీర్చి మనకి ఆయన దగ్గర తెచ్చుకుంటాడు. మనల్ని ఆయన దగ్గర తెచ్చుకుంటాడు, తప్పేం లేదు. కానీ కోరికల పరంపర నడుస్తున్నప్పుడు మానవుడు దుఃఖపడుతున్నాడు. అది గమనించాలి కదా. ఆ గమనికని ఎలా చేయాలి గమనికని? మంచి విషయాల్ని వినాలి. మన ప్రవర్తన, మన తిండి, మన బట్ట, మనం ఎలా ఉంటున్నాం, ఇవన్నీ మనమే గమనించుకోవాలి. ఆ గమనికనే సంకీర్తనలో ఇచ్చేశాడు, సంకీర్తన యోగంగా. ఉత్తగా సంకీర్తన అంటే భక్తి పారవశ్యంలో పాడేశాడు ఆయన కాదు, ఆయనది చేసి పాడాడు. అన్నమయ్య అది తాను చేసి, తాను అనుభూతి చెంది ప్రజలకు ఈ వాక్యం ఇవ్వాలి. ఇస్తే అందరం కూడా చక్కటి భక్తి యోగాన్ని చేస్తారు, పరమాత్మ దగ్గర తొందరగా వేగంగా వస్తారు అనేదాన్ని ప్రాక్టికల్గా ఇచ్చాడు. ఏది ఎక్కడ సూపర్ఫిషియల్గా మాట్లాడిన మాట ఏం కనపడదు, అంటే సర్ఫేస్ నుంచి మాట్లాడిన మాట కనపడదు మనకి. ప్రతి దాన్ని తాను అనుభవించి ఇంకొకరికి కూడా ఇది ఉపయోగపడాలి,
దాని ఋషిత్వం అంటారు, దాని ద్రష్ట అంటారు. అలాంటి ద్రష్ట అయి మనకు ఆ భక్తి మార్గాన్ని ప్రతి కీర్తన పాడుతూ ఉంటే ఒకసారి అర్థం కాకపోవచ్చు, ఇంకొకసారి అర్థం అవుతుంది. 27 మన 5-6 ఏళ్ల పిల్ల పాడింది అనుకోండి, లేదా 10 ఏళ్ల పిల్ల పాడింది అనుకోండి, దానికి అర్థం తెలియదు, పర్వాలా అది పాడని అంటాం. ఒక 12, 13, 15 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చేపాటికి ఎంత బాగా చెప్పారు తనకి ఆ స్పృహ వస్తుంది. ఆ ప్రజ్ఞయే భగవానుడు. అది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. కొంతమంది జన్మ సంస్కారం వల్ల తొందరగా ఉపయోగించుకుంటుంటారు. ఆ సంస్కారాన్ని పెంచుకోవడమే ఈ బర్త్లో మనం చేయాల్సింది. అమ్మ, మీకు వీరు ప్రతి మాటలో అన్నమయ్య కీర్తనలు తీసుకొని వస్తున్నారు. అసలు మీరు అన్నమయ్య కీర్తనలకు ఎలా అట్రాక్ట్ అయ్యారు? అసలుకి నేను అట్రాక్ట్ అవ్వలా, ఆయన నన్ను తీసుకున్నాడు అంతే అంటారు. అంతే. మనం అట్రాక్ట్ అవ్వటం ఏమీ లేదు. ఆయనే మనల్ని ఎంచుకుని ఎదురు ధనం ఇచ్చి, అంటే స్టైఫెండ్ రూపంలో ఒక 2 ఏళ్ల పాటు చక్కటి పరిశోధన చేసి సంకీర్తన మీద, అది నిరంతరాయంగా గానం చేస్తూ చిన్న చిన్న పల్లెలకు కూడా వెళ్ళి పాడేవాళ్ళం. అప్పటి రోజుల్లో, నేను చదువుకుంటున్న రోజుల్లో నేర్చుకుంటూ ఉండేవాళ్ళం, పాడుతూ ఉండేవాళ్ళం, నేర్చుకుంటూ ఉండేవాళ్ళం. 2 సైమల్టేనియస్గా నడుస్తూ ఉండేవన్నమాట. సో స్వామియే ఎంచుకుని ఎదురు డబ్బిచ్చి మాకు ఏదో చిన్న చిన్న పోషణ చక్కగా. ఆ డబ్బులు కూడా ఎక్కువ కదా మన ఆ రోజుల్లో. అప్పుడు స్టైఫండ్ ఎంత వచ్చేది? 1200 వచ్చేది. లోకల్కి అయితే 700, నాన్ లోకల్కి అయితే 1200. సో స్వామే ఎదురు డబ్బులు ఇచ్చి చదివిచ్చి ప్రపంచం మీద వదిలేడు. మనదే ఉంది. సో ఆయన మనల్ని ఎంచుకున్నాడు, కానీ మనం అస్సలు ఎంచుకోలేదు తల్లి. అమ్మ, ఇప్పుడు ఎవరికైనా సరే ఒక గురువు ఉన్నారు అని అంటారు. ఏదైనా మనం చెప్తున్నామంటే ప్రవచనాలైనా ఎవరైనా, అంటే అలా మీకు కూడా గురు ఉపదేశం అనేది ఉందమ్మా? గురువు రావటమే ఉపదేశం, ఇంకో ఉపదేశం ఏమి? సో నా భాగ్యం ఏమిటంటే గురువే తనంతట తానుగా నన్ను ఎంచుకోవటం, ఆ తర్వాత సంకీర్తనలో ఉన్న లోతైన భావాన్ని ఒక యోగానికి సంబంధించినదిగా, నిన్ను కొలిచితే చాలు నీవాడనంత సేతు పన్ని నారాయణు, ఉంది ఒక మాట. సో ఆయన కొలిస్తే, ఆయన ఇచ్చిన వాగ్దానం ఏమిటయ్యా అని అంటే, ఆయనంతటి వాడిని చేస్తాడు, అంటే పరబ్రహ్మని చేస్తాడు. అంత వాక్యం ఎంత గొప్పగా ఉంది అసలు. సో ఆ యోగానికి సంబంధించిన ఆ భాష నాకు పూర్వం తెలియదు, గురువు వచ్చిన తర్వాత తెలిసింది. ఎక్కిరాల కృష్ణమాచార్యులు వారు, మాస్టర్ సివివి గారు ఆ యోగాన్ని సంకీర్తన ద్వారా నాకు ఎంతో దయతో అందించారు. అంటే ఆ సందర్భంలో అప్పుడు రావటం గురువు అని కాదు, ఎప్పటి నుంచో నా లైఫ్లో గురువు ఉన్నారు. అది అనేక రూపాలుగా వచ్చారు. ఒక ముందేమో అన్నమయ్యగా, ఆ తర్వాత ఎక్కిరాల కృష్ణమాచార్యులుగా, అలాగనమాట. సో ఆ లోతులు చదివినప్పుడు, అంటే ఎప్పుడైతే మనకు స్పిరిచువల్ లిటరేచర్ ఉంది, దాన్నే పతంజలి యోగ సూత్రం అంటారు, భాగవతం అంటారు, భగవద్గీత అంటారు, ఇంకా ఎన్నో చాలా ఉన్నాయి. వాటన్నిటిని చదివినప్పుడు, వేదము వాటిని చదివినప్పుడు వేదంలో ఉన్న సారాన్ని సంకీర్తనగా అన్నమయ్య పొందుపరిచేశాడు. ఇక చాలు. సో ఒక్కసారి మనకు అది అర్థమైనప్పుడు దానికంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి, అది ఒకటేనా దారి, ఇంకేమన్నా దారా అన్నప్పుడు మాస్టర్ సివివి గారి యోగం కూడా నన్ను అనుగ్రహించింది. అది అది వారి దయ. వేరే మన ప్రతాపాలు కానీ, మన నాలెడ్జ్ కానీ, మన తాలూకు ప్రాక్టీస్ కానీ అందులో ఏమీ లేదు. ఆయన ఎంచుకోవడం వలన అది జరిగిందనే దాన్ని ఘంటాబద్ధంగా చెప్పగలను. అమ్మ, ఇప్పుడు విదేశాలలో కూడా ఇప్పుడు భక్తి పారవశంతో అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు, వింటున్నారు అని కూడా వింటున్నాం.
అది కరెక్టేనామా? కరెక్టే. ఎందుకనంటే వాళ్ళు చక్కగా ఈ శ్రీ సూక్తము, పురుష సూక్తము, నమకం చమకము, రుద్రం నేర్చుకోవటము, తర్వాత చక్కగా వ్రతాలు, నోములు ఇవన్నీ చక్కగా చేయటము. ఒకటి దూరంగా ఉన్నారు కాబట్టి ఆ ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పిల్లలకు కూడా మళ్ళీ అది అందించాలనంటే వీళ్ళు చెయ్యాలి. సనాతన ధర్మం అని 4 వీక్కుంటే కుదరదు. దాన్ని ఆచరిస్తేనే అది సనాతన ధర్మం. మనం ఏదైనా చేస్తే మన పిల్లలు కూడా అందుకుంటారనేది బాగా స్పృహ ఇక్కడ కంటే అక్కడ చాలా ఎక్కువే. ఇక్కడ కంటే కూడా అక్కడ ఎక్కువే. ఎందుకు అని అంటారేమో, ఒకటి వాళ్ళు మిస్ అవ్వటం, ఒక బేస్ అది. 2 ఆ తాలూకు అట్మాస్ఫియర్, అంటే అక్కడున్న కల్చర్, పిల్లలకి అక్కడున్న కల్చర్ ఏంటి? వెస్ట్రన్ కల్చర్. ఆ వెస్ట్రన్ కల్చర్లో వాళ్ళు పొరపాటుగా లైఫ్ని లీడ్ చేయటంకి ఎక్కువ అవకాశాలు. సో అక్కడ మనకు ఆ పాపము, పుణ్యము, భక్తి, ప్రేమ ఇవన్నీ మనం చెప్పొద్దు. సో అందుకని తప్పకుండా వాళ్ళు ఆ జాగ్రత్తల్ని పాటించాలనేటువంటి దాన్ని బాగా మనసులోకి తెచ్చుకున్నారు. దాన్ని బాగా అక్కడ చేస్తారు. అమ్మ, వెంకటేశ్వర స్వామికి 7 కొండలు అని అంటాము. అవును. అలానే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మేము చాలా వింటున్నాం ఏంటి అంటే 7 శనివారాల వ్రతం చేస్తే చాలా మంచిగా అవుతుంది. 7 శనివారాల వ్రతం చేసి మళ్ళీ తిరుపతి కొండకు వెళ్తే ఇంకా మంచిగా అవుతుందని కూడా వింటున్నాము. అదంత ఒకసారి దాని గురించి కొంచెం వివరించడమ్మా? తప్పకుండా. ఇది ఇప్పుడు వచ్చినటువంటి ఏదో కొత్త విషయం కాదు, పూర్వం నుంచి ఉన్నదే. 7 శనివారాల వ్రతం అనేదాన్ని ఏదైనా వ్రతంగా వాళ్ళు ఇప్పుడు ఏమైనా కల్పన చేసుకుని ఉండొచ్చేమో, కానీ అది మామూలుగానే ప్రతి ఇంట్లోనూ కూడా ఏదైనా ఒక కార్యం జరగాలన్నా, ఏదైనా ఒక బాధ తొలగాలన్నా, ఏదైనా ఒక విజయం పొందాలన్నా, కార్యసిద్ధి పొందాలన్నా ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక దైవ ఆరాధన. అంటే మన శక్తి కంటే కూడా ఉన్నతమైన ఒక శక్తిని మనం ఆశ్రయించటం. మన శక్తి సరిపోవట్లేదయ్యా, ఇంకొంచెం శక్తి మాకు కావాలి. ఎందుకంటే శక్తి సామర్థ్యం, శక్తి ఉంటే సామర్థ్యం ఉండదు, సామర్థ్యం ఉంటే శక్తి ఉండదు. దీనికి బేస్ భక్తి, దాన్ని ప్రేమగా చేయటం, అది చాలా ఇంపార్టెంట్ కదా. అందువల్ల పెద్దలు ఎప్పటి నుంచో 7 శనివారాల వ్రతం చేయటం కానీ, 7 గ్రామాల నుంచి ఉంచవృత్తి చేసి స్వామివారి దర్శనానికి వెళ్ళటం కానీ, ఇవన్నీ కూడా పాతవే, క్రొత్తగా మనం పుట్టుకొచ్చినవేం కాదు. దానివల్ల ఏంటి అని అంటే తప్పకుండా వాళ్ళకి ఆ కార్యం సిద్ధిస్తుంది, నో డౌట్. దాంట్లో మీకేం సందేహం అక్కర్లేదు. సందేహం పెట్టుకుంటూ అవుతుందా అవదా అనే దాన్ని కంటే కూడా అక్కడ మీరు చేస్తున్నటువంటి పూజ తాలూకు ఇంటెన్షన్ ఏంటో జాగ్రత్తగా చూసుకోండి. ఇది జరగాలని ఆయనకేం మీరేమీ సిఫార్సులు పెట్టక్కర్లేదు, అది జరగడానికే చేస్తున్నారు. అది శుద్ధంగా చేయండి. కండిషన్డ్గా లేకపోతే ఆయనకి టర్మ్స్ డిక్టేట్ చేస్తున్నట్టుగా అట చేయొద్దు. ఆయన ఎవరో ఈ మధ్యకాలంలో నేను పోటీ చేశానండి, ఓడిపోయాను అన్నాడు. అంటే నువ్వు గెలవాలని మంచి పని చేసావు కాబట్టి ఓడిపోయావు అని చెప్పి. అవునా? మంచి పనులు చేశాడు, ఆయన ఓడిపోయాడు. అవునండి, నేనేం చెప్పా, అవును మీరు గెలవాలన్న మంచి పనులు చేశారు కానీ అంతకంటే ఇంటెన్షన్లో ఏం గొప్ప లేదు, తనం లేదు కదా, అందుకని ఓడిపోయారండి అని చెప్పి. సో అట్లా ఉండకూడదు మన భక్తి. ఇంటెన్షన్, ఆ ప్యూర్ ఇంటెన్షన్తో ఆ భక్తి ప్రపత్తిని అట్లా నెరపి ఒక 7 ఏ కోరిక కోసం చేయట్లేదండి అని ఎవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళకి నమస్కారం పెడదాం మనం కదా. ఏ కోరిక లేదండి, ఏంటో ఆయన ఆరాధన చేయాలని అనుకుంటున్నా, అట చేయండి. మీకు కావాల్సిన ఊరికే వస్తుంటాయి. ఆ తేడాని మీరు గమనించాలి. లోపల నుంచి ఆ భక్తి రావాలి. సర్ఫేస్ మీద నుంచి కార్యం అవుద్దంట కాబట్టి చేస్తున్నా అంటే కాదు. ఏమండి, మనం దాన్ని ఏమంటారు, క్లాజ్ పెట్టి కండిషన్ పెట్టి చేసేది కాదు. నేనేమంటున్నా, 7 శనివారాలు కూడా అంటే నేను ఏదన్నా కొంచెం ఒక 2 పాయింట్స్ యాడ్ చేస్తాను, అట్లా చేసుకోండి. అప్పుడు ఇంకా బాగా ఫలిస్తుంది.
ఒకటి, అందరూ బాగుండాలి అని ప్రతిరోజు ఆ వ్రతం చేసినప్పుడు సర్వే జనా సుఖినో భవంతు అంటాం కదా, అట్లా దాన్ని అచ్చమైన మాటలో చెప్తున్నా, అందరూ బాగుండాలి తండ్రి. అది ఎవరైనా కానీ మీతో ఫైట్ చేస్తూ ఉంటాడు, అవునా, అతను కూడా బాగుండాలని పెట్టాలి, అందరూ బాగుండాలని ఒకటి పెట్టాలి. 2, నీ దయ వల్ల నేను ఈ పూజ చేస్తున్నా, నేను చేస్తున్నా కాదు, మళ్ళీ అహంకారమే, నీ దయ వల్ల ఈ వ్రతాన్ని నేను చేసుకుంటున్నా, నన్ను అనుగ్రహించి చాలు. ఇవి 2 చాలు. ఇంకా 2, 3 ఎక్కువ చెప్పాను అనుకోండి మర్చిపోతారు. ఈ 2 చాలు. సో ఈ 7 వారాల శనివార వ్రతాన్ని చక్కగా దిగ్విజయంగా ఎవరు చేస్తున్నా వాళ్ళకి ఫలములు అందుతాయి, ఎట్లాంటి సందేహం లేదు. కానీ మీ ఇంటెన్షన్లో చాలా శుద్ధత ఉండాలి. అది అందరికీ మేలు, అందరికీ శ్రేయస్కరం. ఎందుకనంటే ఉగాది రాగానే మన రాశి ఫలాలు చూసుకుంటుంటాం కదా. ఎవడైనా దేశం ఎట్టుంటుందని చూసాడా? లేదు. ఎందుకు చూడటల్లా? సెల్ఫిష్గా ఏది కోరుకున్నా రాదు, సెల్ఫ్లెస్గా ఏది చేసినా వస్తుంది. దాన్ని అలవాటు చేసుకోవటం కోసం పెద్దలు 7 వారాలు ఆ కాన్షియస్నెస్లో ఉండడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక చక్కటి దీక్ష. దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుని కనుక చేస్తే అన్ని ఫలితాలు ఉంటాయి, ఏమీ దాంట్లో సందేహం లేదు. అలా కాకుండా చేస్తే మాత్రం పెద్ద ఉపయోగం ఏం లేదు ఏమండి. ఎందుకంటే 7 గ్రామాలు తిరిగి ఉంచె వృత్తి చేసి, అంటే అప్పుడు డబ్బులు లేక చేశారులేండి. ఇప్పుడు అట్లా చేయమని చెప్తాను, నేను చెప్తాను చేయమనండి కదా, చెయ్యాలి. 7 గ్రామాలు తిరిగి ఏమండి, వాళ్ళకి 1 రూపాయే వేయమనండి, ఊరికేనే దక్షిణగా అట్లా వేయమనండి. కానీ మీరు తిరగండి, అది గొప్ప సాధన. ఆ తిరిగేటప్పుడు అందరిలో భగవంతుడు ఎట్లా ప్రకాశిస్తున్నాడో అబ్జర్వ్ చేయండి, అదో పెద్ద గొప్ప సాధన. అంత గొప్ప లోపల మార్మికత, సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాల్ని నిక్షిప్తం చేసి అలాంటి దీక్షలు వ్రతాలన్నీ ఇచ్చారు. దాన్ని మనం మన సెల్ఫిష్నెస్ కోసం ఉపయోగించుకుంటున్నప్పుడు మాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అమ్మ. మాకు తెలియని విషయాలు కూడా చాలా తెలిసి మా ఛానల్కి కూడా చాలా తెలిసేటట్టు అందరికీ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. వాస్తేవ్. ఇదే అండి మరి అమ్మతో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ. థ్యాంక్ యూ.